జనారణ్యంలో క్రూర మృగాలు అన్న సంచలనాత్మక క్రైస్తవ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ జనారణ్యంలో క్రూర మృగాలు అన్న సంచలనాత్మక సభలలో 2వ దినాన్ని మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. నాయనా, నీ పిల్లలకు నీ వాక్యాన్ని చెప్పుచుండగా మీరే తోడేండి నడిపించమని క్రీస్తు వారి పవిత్ర నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు తల్లి అనేది ఒక మధురమైన పిలుపు. ఈ భూమి మీద ఉన్న అనుబంధాల్లో కానీ బాంధవ్యాల్లో కానీ విలువైనది వెలకట్టలేని బంధం ఏదైనా ఉందా అంటే అదే తల్లి అనే బంధం. తల్లి అనేది 2 అక్షరాల పదమే, అయినా తల్లి యొక్క ప్రేమను మనం నోటితో వర్ణించలేమండి. అందుకే 365 రోజుల్లో ప్రత్యేకంగా ఒక దినాన్ని కేటాయించి మే నెల ప్రతి 2వ ఆదివారాన్న తల్లుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి న్యూస్ ఛానల్లోనూ టీవీ ఛానల్లోనూ అమ్మ యొక్క ప్రేమ గురించి, ఆమె కరుణ గురించి, ఆమె సహనం గురించి ఎన్నో మాటలు, పాటలు, కవితలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, తల్లిని గురించి ఈ సమాజం తల్లే దైవం అంటుంది. తల్లిని మించిన దైవం లేదు అంటుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, ఆయన అన్ని చోట్ల ఉండలేకే అమ్మను పెట్టాడు అన్ని చోట్ల, అందుకే మాతృదేవోభవ అన్నారు. ఇలా తల్లి ప్రేమను గురించి ఎన్నో కథలను కూడా ఈ సమాజంలో రాయడం జరిగిందండి. ఇంకా ఎన్నో పాటలను కూడా తల్లి ప్రేమను గురించి వర్ణిస్తూ రాశారు. పెదవే పలికిన మాటల్లో ఒక తీయని మాట, ఒక మధురమైన మాట అమ్మ అన్నారు. అలాగే సినీ నిర్మాతలు కూడా ఎన్నో సినిమాలను కూడా తీయడం జరిగిందండి. ఒక సినీ నిర్మాత అయితే ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి 25 మార్కులు వస్తాయని, ఆ అమ్మాయి ఎప్పుడైతే పెద్దదవుతుందో ఆ అమ్మాయి 50 మార్కులు సాధిస్తుందని, పెద్దదైన ఆ అమ్మాయికి వివాహం అయినప్పుడు 75 మార్కులు సాధిస్తుందని, అలా ఆ వివాహమైన ఆ అమ్మాయి ఎప్పుడైతే ఒక బిడ్డకు గమనిస్తుందో అప్పుడు 100కి 100 మార్కులు సాధించి ఒక పరిపూర్ణ మహిళగా, ఒక నిజమైన తల్లి అనిపించుకుంటుందని ఇలా ఎన్నో రకాలుగా చెబుతున్నారండి. మరికొందరైతే నన్ను నవమాసాలు మోసి కని పెంచింది నా తల్లి, ఆ తల్లి రుణాన్ని ఎన్ని జన్మల్లోకైనా సరే నేను తీర్చుకోలేను అంటున్నారు. చూసారా ప్రియులారా, ఈ సమాజం తల్లి గురించి ఎంత గొప్పగా, ఎంత ఘనంగా చెబుతుందో. అయితే తల్లి గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు? ఒక తల్లి అంటే ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఈ సమాజం అంటున్నట్టుగా దేవుడు తల్లిని గురించి అంటున్నాడా? అసలు తల్లిని గురించి బైబిల్ ఏమంటుందో మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈ భూమి మీద మొట్టమొదటి స్త్రీ అయినా, మొట్టమొదటి భార్య అయినా, మొట్టమొదటి అమ్మ అయినా ఆమె హవ్వ. ఈ హవ్వను గురించి దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట రాయించాడండి. ఒకసారి అందరం ఈ బైబిల్ని తెరిచి చూడగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి ప్రియులారా. ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దీనికి అర్థం, ఈ భూమి మీద ఎవరైతే జీవము కలిగి బ్రతుకుతారో అలా జీవము కలిగిన ప్రతి వారికి తల్లి హవ్వానండి. ప్రియులారా, పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ముందు ఇంటిని పిల్లలను చూసి ఆ తర్వాత తల్లిని చూడాలి అని. ముందుగా హవ్వ గురించి తెలుసుకునే ముందు ఆమె గర్భాన పుట్టిన కయ్యను గురించి మనం ఆలోచిద్దాం. కయ్యను ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసండి. కయ్యను తన తోడబుట్టిన తమ్ముడినే చంపినవాడు, ఒక నరహంతకుడు, మత్సరము గలవాడు. ఇలా కయ్యను తన తమ్ముడిని చంపినప్పుడు దేవుడు కయ్యను దగ్గరకు వచ్చి, నాన్న నీ తమ్ముడు ఎక్కడని అడిగినప్పుడు కయ్యను దేవునికి ఇస్తున్న సమాధానం ఒకసారి బైబిల్లో చూడండి. అదే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. అదే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయ్యను నడుగగా అతడు నేనెరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అనిను. ఇక్కడ కయ్యనుతో మాట్లాడుతుందండి సాక్షాత్తు మన కన్న తండ్రి అయిన దేవుడు. దేవుడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగినందుకు కయ్యను, నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అనైనా చెప్పుండాలి, లేదా తండ్రి నేను తప్పు చేశాను, నా తమ్ముని నేనే చంపేశాను అనైనా చెప్పుండాలి. కానీ ఇక్కడ కయ్యను చెబుతున్న సమాధానం ఏంటంటే, నేను నా తమ్మునికి కావలి వాడనా అంటున్నాడు. అంటే
తండ్రికి ఎదురు సమాధానం చెబుతూ తండ్రి మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకు కనబడుతుంది. మరి కయీనుకు ఈ తిరుగుబాటు చేసే లక్షణం ఎవరి నుండి వచ్చింది? ఖచ్చితంగా తన తల్లి అయిన హవ్వ నుండే వచ్చిందండి. హవ్వ నుండే వచ్చిందని ఎలా అంటున్నాను అనుకుంటున్నారా? అయితే అదే ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. అదే ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినన్ను. చాలండి ప్రియులారా, ఇక్కడ హవ్వను వచ్చి దేవుడు అడుగుతున్నాడండి, నువ్వు ఏం చేసావని దేవుడు అడుగుతుంటే, హవ్వ, నువ్వు సర్పాన్ని చేశావే, ఆ సర్పం వల్లే నేను మోసపోయి పండును తిన్నానని చెప్తుందండి. చూసారా, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి, హవ్వమ్మ చెబుతున్న సమాధానం ఏంటి? హవ్వ ప్రారంభంలో దేవునికి ఎదురు సమాధానం చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేసింది. అదే విధంగా తన కొడుకును కూడా పెంచింది. తను దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతకలేదు, తన కుమారుని దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికించలేదు. పైగా దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా కుమారుని పెంచింది. అందుకే కయీను ఒక నరహంతకుడయ్యాడు. ప్రియులారా, హవ్వ చేసిన ఒక తప్పు వల్ల ఈ ప్రపంచంలో నష్టపోని వారు ఎవరున్నారు చెప్పండి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ హవ్వ చేసిన తప్పు వల్ల నష్టపోయారు. ఇక మరొక స్త్రీ గురించి మనం ఆలోచిద్దాం. ఆమె హాగరు ఐగుప్తు దేశానికి చెందినదండి. ఐగుప్తు దేశం అంటే సాధారణమైన దేశం కాదు. ఎందుకంటే దేవుడు దానిని ఇనుప కొలిమితో పోల్చాడు. అంత భయంకరమైన దేశం నుండి తప్పించి దేవుడు అబ్రహాము భార్య అయిన సారాకు హాగర్ని దాసిగా ఇచ్చాడండి. అంతేకాకుండా సారాయి తనకు పిల్లలు కలగకపోవడం చూసి ఆ హాగరుని అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. ఎప్పుడైతే హాగరు అబ్రహాము వల్ల గర్భవతి అయిందని తెలుసుకుందో ఏం చేసిందో ఒకసారి చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి ప్రియులారా. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. హాగరు ఎప్పుడైతే అబ్రహాము వలన గర్భవతి అయిందని తెలుసుకున్నదో అప్పటి నుండే శారను నీచంగా చూడడం ప్రారంభించింది. అంటే నా గర్భాన కుమారుడు పుడితే వాడు ఇంటికి వారసుడవుతాడు, నేను ఇంటికి యజమానురాలవుతానని చెప్పి గర్వించింది. అదే గర్వం హాగరు గర్భాన పుట్టిన ఇష్మాయేలు కూడా వచ్చిందండి. ఒకసారి ఇష్మాయేలును ఎలా పెంచిందో తల్లి చూడండి. అదే ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అంటే హాగరు తన కుమారుని ఎలా పెంచింది అంటే ఒక అడవిగాడిద వంటి స్వభావం గలవాడిగా పెంచింది, అందరికీ విరోధంగా పెంచింది. ఆ ఇష్మాయేలు నుండి వచ్చిన సంతానమేనండి ఇష్మాయేలీలు. ఆ ఇష్మాయేలీలో నుండే ఈరోజు ఉగ్రవాదం అనేది వచ్చింది. ఇష్మాయేలు సంతతి నుండి వచ్చిన వాడే ఒక సద్దాం హుస్సేన్, ఒక బిన్ లాడెన్. వీరిద్దరూ మధ్యాసియా ప్రాంతంలో ఎంత మారణ హోమాన్ని సృష్టించారు. ప్రపంచమంతా మారణ హోమాలతో నాశనమైపోతుందండి. ప్రియులారా, ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఒక్క హాగరు తన గర్భాన పుట్టిన ఇష్మాయేలునికి చిన్నప్పటి నుండే దేవుని వాక్యాన్ని నేర్పించకపోవడం వల్ల, చిన్ననాటి నుండే దేవుని కోరికలేంటి, దేవుని ఉద్దేశాలు ఏంటని తెలియజెప్పకపోవడం వల్ల. ఇలా బైబిల్లో ఎందరో స్త్రీలు ఉన్నారండి, దేవుని కొరకు తమ బ్రతకకుండా తమ పిల్లలను దేవుని కొరకు పెంచినవారు. అయితే దేవుని కొరకు బ్రతికి తమ పిల్లలను దేవుని కొరకు పెంచిన తల్లులు బైబిల్లో ఉన్నారు. అందులో ఒక స్త్రీ హన్నా దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఆమె గొడ్రాలై ఉన్నప్పుడు దేవుడు ఒక వారసుని ఆమెకు దయచేస్తాడండి. అలా వారసుని దయచేసినప్పుడు హన్నా ఏం చేసిందో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. చూడండి, హన్నా గారు తనకు పుట్టిన పిల్లవాడు పాలు విడిచిన వెంటనే ఎత్తుకొని వెళ్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందండి. కానీ హన్నా లాంటి తల్లులు ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారా అండి?
లేరండి. తమకు పుట్టింది ఆడపిల్లని తెలిసేసరికి వారిని పెంట కుప్పల్లో చెత్త కుండీలో పడేసిన తల్లులు ఎందరో ఉన్నారు. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు ఇటువంటి తల్లుల గురించి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానునా? వారైనా మరచుదురు అంటున్నాడండి. స్త్రీ తన గర్భాన పుట్టిన పిల్లల్ని కరుణింపకుండా వదిలేస్తుందనే బైబిల్ చెప్తుందండి. అందుకే చూడండి, ఈ సమాజంలో ఉన్న తల్లుల్ని చూడండి, తమకు పుట్టినది ఆడపిల్లని తెలిసేసరికి కానుపులోనే వారికి వడ్ల గింజ వేసి చంపేసిన తల్లి ఎందరో ఉన్నారండి. ఆడపిల్ల పుడితే అన్ని సమస్యలే, ఆడపిల్ల పుడితే మాకు అన్ని ఖర్చులేని చెప్పి ఆడపిల్లల్ని చెత్త కుండీల్లో పెంట కుప్పలో పడేశారండి. అలా పడేసిన పిల్లల్ని ఎన్ని వీధి కుక్కలు వచ్చి వారిని లాగి చీల్చిన సందర్భాలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి. చూసారా, ఈ సమాజంలో ఉన్న తల్లులు ఎన్నో ఉన్నారు. కానీ హన్న అలా లేదండి. హన్నకు పుట్టింది ఆడపిల్ల కాదు సుమా, హన్నకు పుట్టింది మగపిల్లవాడు, తన ఇంటికి వారసుడు. హన్నకు పుట్టింది మగపిల్లవాడైనా తన ఇంటిని నిలబెట్టే వారసుడు అయినా హన్న విడిచిపెట్టింది పెంట కుప్పల్లో కాదండి. ఎక్కడ విడిచిపెట్టింది? జీవము గల దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. అందుకే సమూయేలు జీవము గల దేవుని సన్నిధిలో దేవుని ప్రవక్తగా దేవుని ప్రజలను రక్షించే ఒక న్యాయాధిపతిగా ఎదిగాడు. ప్రియులారా, అలాగే ఇంకొక మంచి తల్లి కూడా బైబిల్లో ఉందండి. ఆవిడే యునీకే అనగా మీకు బహుశా తెలియకపోవచ్చు. యునీకే అనగా తిమోతి గారి తల్లండి. పౌలు గారు తన 2 పత్రికలను తిమోతి గారికి రాస్తున్నట్లుగా మనం బైబిల్లో చూడగలం. యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్న పౌలు గారు తిమోతి గారిని గురించి నా నిజమైన కుమారుడవగు తిమోతి, నా ప్రియమైన కుమారుడవగు తిమోతి అంటాడండి. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్న పౌలు గారికి ప్రియ కుమారుడు కాగలిగాడు అంటే తిమోతి గారు దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడో మనం అర్థం చేసుకోవాలి. తిమోతి గారికి ఇంత భయభక్తులు, ఇంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ పౌలు గారు చెబుతున్నారండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ హవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, ఇక్కడ నీకు విశ్వాసం ఎలా వచ్చింది అంటే తిమోతి, నీకు ఈ విశ్వాసం అనేది రావడానికి మూల కారణం ఆ విశ్వాసం అనేది మొదట నీ తల్లి అయిన యునీకేలో ఉందంటున్నాడు. యునీకే ద్వారా తిమోతికి అనేది భయభక్తులు, విశ్వాసం అనేవి వచ్చాయి. మరి తిమోతి తల్లికి ఎలా వచ్చింది అంటే ఆ తిమోతికి తల్లి కూడా ఉన్నారు. తిమోతి తల్లికి తల్లి ఉన్నారు, ఆమె లోయి. అంటే తల్లిని బట్టే పిల్లలు భయభక్తులతో దేవుని యందు విశ్వాసము గలవారుగా ఎదుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలండి. మీకు ఆశ్చర్యపోయే ఒక సంగతి చెప్పమంటారా? తిమోతి గారి తండ్రి ఎవరో ఒక్కసారి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే ఇశ్రాయేలీయుడు కాదండి, అన్యుని గర్భాన పుట్టిన తిమోతి ఇంత భయభక్తులుగా ఎదిగాడు అంటే కారణం దానికి ముందే చెప్పాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అంటే తిమోతి దేవుని యందు భయభక్తులు గలవాడిగా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాడిగా పెరిగాడు అంటే కారణం అతని కన్న తల్లి దేవుని యందు భయభక్తురాలు, దేవుని పట్ల విశ్వాసరాలు గనుక. అందుకే దేవుని సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డగా తిమోతిని పెంచింది. ఇప్పుడు ఈ సమాజంలో ఒక హన్న లాంటి వారు కానీ, ఒక యునీకే లాంటి తల్లులు ఎవరైనా ఉన్నారండి? లేరని చెప్పాలి. ఎందుకంటే ఒక సద్దాం హుస్సేన్ కానీ, ఒక ప్రభాకరన్ పిల్ల కానీ, ఒక కసబ్ కానీ, ఒక వీరప్పన్ గాని, వీరంతా ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా, నరహంతకులుగా, నరరూప రాక్షసులుగా ఈ జనారణ్యంలో క్రూర మృగాలుగా మారుతున్నారంటే కారణం వారిని పెంచిన తల్లులు నిజమైన తల్లులుగా లేకపోవడం వల్ల, వారికి నేర్పించవలసిన వయసులోనే అనగా చిన్ననాటి నుండే వారి పసి హృదయాలలో దేవుని మాటలను నాటకపోవడం వల్ల, దేవుని ఉద్దేశాలను వారికి తెలుపకపోవడం వల్ల. అలాగే ఒక శాంభవి అనే అమ్మాయి న్యూస్ ఛానల్స్ లో ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. అమ్మా అని సరిగా పలకడానికి చేత కాని ఆమె 2012 డిసెంబర్ 21 యుగాంతం ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని ఎన్నో పలుకులు పలికి
పలికింది. ఆమె ఇన్ని పలుకులు పలకడానికి గల కారణం ఆమె తల్లి ఆమెకు ఇచ్చిన శిక్షణ కాదంటారా? అవుననే పత్రికలన్నీ చెప్పాయండి. అంటే చిన్ననాటి నుండి శాంభవి తల్లి ఆమెకు నేర్పించిన మాటలను బట్టే బాల శాంభవి జ్యోతిష శాంభవిగా మారిపోయింది. అలాగే ఒక స్టీఫెన్ హాకింగ్ ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరండి. ఇతను క్రైస్తవుడే అని ఇతని పేరుని బట్టే మనం చెప్పేయచ్చు. స్టీఫెన్ అంటే స్టెఫను. బైబిల్లో దేవుని కొరకు ప్రాణాలను సైతం అర్పించిన వాడేనండి ఈ స్టెఫను. కాకపోతే ఈ స్టీఫెన్ హాకింగ్ జీవితాన్ని చూస్తే బైబిల్లో ఉన్న స్టెఫన్కి ఈ స్టెఫన్కి అసలు పోలికే లేదండి. దేవుడు ఉన్నాడు అని చెప్పవలసిన ఇతడే దేవుడు లేడు, ఈ విశ్వం దేవుని సృష్టి కాదు అని చెబుతున్నాడండి. కారణం అతని తల్లి అయిన యెజబెలు అతనికి చిన్ననాటి నుండి దేవుని పాఠాలు నేర్పలేదండి. అందుకే ఇతడు ఈ రోజు దేవుడు లేడు, ఈ విశ్వం దేవుని సృష్టి కాదు అని మాట్లాడుతున్నాడు బుద్ధిహీనంగా. అందుకే ఇతడు ఒక క్రూర మృగంగా తయారయ్యాడు ఈనాడు. ప్రియులారా, అసలు తల్లి అంటే ఎలా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళని కోరుచున్నాను. ఇక్కడ యవ్వన స్త్రీలు వివాహం చేసుకున్న వారు ఏం చేయాలండి? తమ భర్తలను చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలంటున్నాడు. వివాహమైన స్త్రీ పిల్లలను కన్న ఒక తల్లి పరిపాలన చేయాలంటున్నాడండి. అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును అంటున్నాడు. అంటే ఒక తల్లి ఎలా ఉండాలి అంటే తన భర్తను పిల్లలను చూసుకోవాలి, అలాగే గృహపరిపాలన చేయాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న స్త్రీలు గృహ పరిపాలన చేస్తున్నారంటారా? లేదండి. స్లిమ్మింగ్లని, డైటింగ్లని, మహిళా మండలులని, మాకు సమాన హక్కులు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి అని ఎందరో వీధులు ఎక్కుతున్నారండి. అలాగే ఒక గృహ పరిపాలన నుండి విడిచిపెట్టి దేశ పరిపాలనకు వచ్చిన స్త్రీయే మన మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్. ఈమె గృహ పరిపాలనను విడిచిపెట్టి దేశ పరిపాలనకు వచ్చింది. ఇలా ఈమె దేశ పరిపాలనకు రావడం వల్ల మనకు ఒరిగిన లాభం ఏంటండి? బియ్యం ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు అన్నీ పెరిగిపోయాయి. ఇలా దేశానికి వచ్చిన లాభం లేదు. పోనీ ఇంటినైనా సరిగా పరిపాలించిందంటే అది లేదండి. దేవుని పిల్లల్ని దేవుని కొరకు పెంచలేదు ఆమె. చూసారా ప్రియులారా, స్త్రీ గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన చేస్తూ ఏం చేయాలో కూడా అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రక్కనే రాయించాడండి. మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలని హెచ్చరించుము. కన్న తల్లి పిల్లల్ని చూసుకుని భర్తను చూసుకుని గృహ పరిపాలన చేస్తేనే సరిపోదండి, వారు మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి. మీరు నిన్నే విన్నారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి, వారికి దేవుని ఉపదేశాన్ని బోధించాలి. అప్పుడు వారు దేవుని ఎదుట యోగ్యులుగా దేవుని కొరకు ప్రాణాలనైనా అర్పించగలిగే గొప్ప యోధులుగా వారు తయారవుతారు. అలా పెంచింది ఒక హన్న, అలా పెంచింది ఒక యూనికే. ప్రియులారా, ఇప్పటి వరకు మీరు విన్నారు. ఇలా దేవుని కొరకు దేవుని కొరకు మీ పిల్లల్ని పెంచి దేవుని కొరకు నిజమైన తల్లులుగా మీరు బ్రతుకుతారో, లేదా నిజమైన తల్లులుగా మీరు బ్రతకలేక నిత్యాగ్ని దండనకు జారిపోతారో నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. ప్రార్థనతో ముగించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ మాటలు నీ పిల్లలకు చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ సమాజంలో ఉన్న స్త్రీలందరూ, తల్లులందరూ నీ బిడ్డలుగా, నీ నిజమైన తల్లులుగా వారి బిడ్డలను పెంచగలటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.